ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. విశాఖలో కారు బీభత్సం సృష్టించింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రెడ్ కార్ కరెంటు పోల్ను ఢీకొట్టింది. మద్యం మత్తు అతివేగంతో కరెంటు పోల్ను ఢీకొట్టడంతో కారుతో పాటు కరెంటు పోల్ పూర్తిగా ధ్వంసమైంది. ఇక ప్రమాదం అనంతరం కారులోని 2 వ్యక్తులు పరారైనట్లుగా తెలుస్తోంది. ఇక స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పక్కకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరోపక్క ప్రమాద సమయంలో స్థానికంగా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కఠిన చర్యలు తీసుకుంటున్న కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలా తాగి తూలుతూ ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకండి, మీకోసం ఇంట్లో మీ కుటుంబం ఎదురు చూస్తుంది అంటూ ట్రాఫిక్ పోలీసులు మైకులు పట్టుకొని నెత్తి నోరు బాదుకుంటున్నారు. వేలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారు, జైలు శిక్షలు వేస్తున్నారు, లైసెన్సులు రద్దు కూడా చేస్తున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మద్యం గ్లాసు చేతికి రాగానే తాము కూర్చున్నది వాహనం మీద కాదు, ఒక మృత్యు శకటం మీద అన్న కనీస స్పృహ కూడా కోల్పోతున్నారు. తాగిన మైకంలో ఎక్సలేటర్ నొక్కుంటూ వెళ్తుంటే కిక్ వస్తుందేమో కానీ ఆ వేగం ఒకరి జీవితాన్ని శాశ్వతంగా ముంచేస్తుందని ఎందుకు మర్చిపోతున్నారు? మద్యమత్తులో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన మాత్రమే కాదు, అది ముమ్మాటికి సమాజంపై చేసే హత్యా ప్రయత్నమే. నువ్వు తాగిన మత్తులో నీ ప్రాణాలను రిస్కులో పెట్టే హక్కు నీకుండొచ్చు, కానీ రోడ్డు పక్కన వెళుతున్న అమాయకుడి ప్రాణాన్ని తీసే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు చేసిన తప్పుకి కారు ధ్వంసం కావచ్చు, కరెంటు పోలు విరిగిపోవచ్చు, కానీ ఒక్క క్షణం ఆలోచించు, ఆ ప్లేస్లో ఒక మనిషి ఉంటే ఆ ప్రాణం తిరిగి వస్తుందా? నీ క్షణకాలపు ఆనందాల కోసం ఒక తల్లికి కడుపు కోత మిగులుస్తావా? ఒక భార్య సింధూరాన్ని తుడిచేస్తావా? పసిపిల్లలను అనాథలను చేస్తావా? తాగి డ్రైవింగ్ చేస్తున్న వారికి ఇవే సూటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ ప్రమాద తాలూకు దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా కూడా ఇంకా వాహనదారులు కొంతమంది విషయంలో ఈ మార్పులు రాకపోవడం చేత ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.